రీసెంట్‌గా విరాట్ కోహ్లీని బూతులు తిడుతున్నారు. రీసెంట్‌గా కొన్ని కామెంట్స్ చూసాను. విరాట్ కోహ్లీ ఇండియాలో డబ్బులు సంపాదించి నీ అమ్మ మొగుడు దేశంలో ఖర్చు చేస్తున్నావా అనేసి అంటున్నారు. అతను విరాట్ కోహ్లీ అలా మారడానికి ప్రధాన కారణం ఎవరంటే మీరే. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇండియాలో తిరగడానికి అసలు ఫ్రీడమ్ లేదు. అంతేకాదు ఒకవేళ ఇండియాలో తిరగాలన్నా ఫ్రీడమ్ కావాలన్నా అతను ఏదో పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ తెచ్చుకొని ఏదో ప్రాంతానికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా విరాట్ కోహ్లీని గుర్తుపడతారు. ఆడు గుర్తుపెడితే అక్కడ నానా హంగామా రచ్చ చేస్తారు. ఈ ఫ్రీడమ్ లేకనే లండన్ వెళ్ళిపోయాడు. అంతేకాదు ఆస్ట్రేలియా టీం వరల్డ్ కప్ గెలిస్తే కనీసం ఆ దేశంలో పట్టించుకునే నాదుడే కొరవయ్యాడు. ఎవరి మటుకలు చాలా ఫ్రీగా తిరుగుకుంటున్నారు. ఎటువంటి న్యూసెన్స్ లేదు. అంతేకాదు హాలీవుడ్ లో వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ ఎవరంటే టామ్ క్రూజ్ అని పేరు చెప్తారు. అతను సింపుల్ గా రోడ్డు పక్కకి వెళ్ళి టీ తాగేసి అతను వచ్చేస్తాడు. కనీసం ఎవరంటే ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ యువత మన ఇండియాలో కాకుండా తమ ఫ్యామిలీ గురించి తమ భవిష్యత్తు గురించి వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మన ఇండియాలో ఫ్యాన్స్ కి క్రికెటర్స్ కి హీరోస్ కి రాజకీయ నాయకులకి ఫ్యాన్స్ ఉంటారు. వారిపైన పాలాభిషేకాలు రక్తాభిషేకాలు ఇలాంటి చెత్తంతా నానా హంగామా చేసి వారి కోసం టైం కేటాయించి సమయాన్ని వృధా చేసుకొని వీరనాశనం అవుతుంటారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విరాట్ కోహ్లీ లండన్ వెళ్ళడానికి కారణము వాళ్ళ పిచ్ ఫ్యాన్సేనండి. ఈ విధంగా ఉండి విరాట్ కోహ్లీ కూడా ఒక్కొక్క సందర్భంలో అనుకుంటాడు, నా మీద పెట్టే ఫోకస్ రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ కులాలు మతాల గురించి పెట్టే ఫోకస్ మీ కెరీర్ పై పెట్టుకుంటే మీరు బాగుపడతారు కదా అనుకుని చాలా సందర్భాల్లో అనుకునే ఉంటాడు. ఇప్పుడు చెప్పిన విషయాలు నిజాలా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎంతమంది విరాట్ కోహ్లీ అభిమానులు ఉన్నారు కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పిచ్చి అభిమానం ఉండకూడదు దయచేసి. థ్యాంక్ యూ.